ఈ స్తోత్రం నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వాక్యం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఇది చాలా లోతైనటువంటి మాట దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యంలోని అర్థం ఏమిటంటే, నాయకత్వం లేకపోతే జీవితాలు గందరగోళంగా ఉంటాయండి. అంటే ఒక మంచి దారి చూపించేవారు, బాధ్యత తీసుకునేవారు లేకపోతే జనము కానీ, ఆ కుటుంబము కానీ, ఆ యొక్క వ్యవస్థ కానీ త్రోవ తప్పే ప్రమాదం ఉంటుంది. కనుక మంచి నాయకుడు, పరిపాలించే నాయకుడు, నడిపించే నాయకుడు, బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం అనేది మనం తెలుసుకోవాలి. రెండవదిగా, ఒక వ్యక్తి నిర్ణయము మనకు సరిపోదండి. అనేక జ్ఞానవంతులు, అనేక మంది సలహాలు మనకు ఉంటే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. చాలామంది తమ సొంత ఆలోచనే అందరి ద్వారా నెరవేర్చబడాలని, తమ మాట నెగ్గాలని అలాంటి అలాంటి స్వభావం కలిగి ఉంటారు. అది ఎంతో ప్రమాదకరం అండి. వాక్యం సెలవిస్తూ ఉంది, అనేక సలహా ఆలోచనలు చెప్పేవాళ్ళు అనేకులు ఉండుట రక్షణకరమని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినాలలో ఈ యొక్క వాక్యాన్ని మన జీవితాలకు అనువదించుకున్నట్లయితే మన కుటుంబాలైనా సరే, మనకున్నటువంటి ప్రభుత్వాలైనా, దేశమైనా, రాష్ట్రమైనా, ఊరు అయినా అది క్షేమకరంగా ఉండాలి అంటే దాన్ని నడిపించేటువంటి నాయకత్వము, యజమానత్వము ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మంచి సలహాదారులు కూడా మనతో ఉంటే ఆ రాష్ట్రము, ఆ కుటుంబము ఎంతో క్షేమకరంగా ఉంటుంది. ఈ యొక్క మాట జ్ఞాని అయిన రాజైన సొలొమోను తన అనుభవంలో నుంచి ఆయన తెలియపరిచినటువంటి ఈ మాటను మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మాట ప్రకారంగా మన యొక్క జీవితాలను మనము అనువదించుకుంటూ మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా మన కుటుంబాలు, మన యొక్క వ్యవస్థ, మన దేశము ఎంతో క్షేమకరంగా ఉంటుంది. కనుక ఈ యొక్క వాక్య ప్రకారంగా మన జీవితాల్లో, మన కుటుంబాలలో మనము మన యొక్క వెళ్తున్న ప్రతి సహవాసంలో కూడా నాయకత్వం కలిగి, అనేక ఆలోచనకర్తలను కలిగి మనము జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక.